హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు. ఏ చేపలతోనైనా నేను చెప్పే స్టైల్లో చేపల పులుసు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా మొదటిసారి చేపల పులుసు చేసినా సరే నేను చెప్పే కొలతలో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ చేపల పులుసు కోసం ఎర్రచందో చెరువు చేపలు అయితే 1/2 kg తీసుకున్నానండి. చూసారు కదా, చేపల పులుసు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీనికోసం చేపలు కడిగి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ముక్కలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. వేరొక బౌల్లో లెమన్స్, చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని గుజ్జు తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్లు జీరా, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మిక్సీ పెట్టి పౌడర్ అనేది రెడీగా చేసుకోవాలి. మన మసాలా రెడీ అయిన మసాలాను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు కోసం బాండి వెడల్పుగా ఉండాలి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అనేవి యాడ్ చేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక 3 టమాటాలు పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ అవనివ్వాలి. ఇలా టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకొని చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడంలో చేపల పులుసు యొక్క టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఇలా చేపలు పొంగు వచ్చాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు పులుసులో ములిగేటట్టు ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ చక్కగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ముక్కలు విరిగిపోకుండా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇలా పులుసు మరిగాక చూసారా, చేప ఉడికింది లేదు మనం టెస్ట్ చేయొచ్చు. చేపలు కారం మసాలాలు అయితే బాగా పట్టాయి. ఇలా ఈ కన్సిస్టెంట్ సరిపోతుంది. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పులుసు అయితే దగ్గర పడిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. పులుసు వేడివేడిగా తినే కంటే ఉదయం పులుసు మధ్యాహ్నం చేసి తింటే చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.